Hi, my dear friends. Good afternoon. Today, I'm going to explain about the difference between have, has, had. ఆల్రెడీ మీకు 2-3 డేస్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే 3 డేస్ డ్యూరింగ్ దిస్ డేస్ లైక్ ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ థర్డ్ డే. ఈ 3 రోజులు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మీకు హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి, అండ్ డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, అండ్ డూ ప్లస్ హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ప్లస్ హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి చెప్పాను. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హ్యాడ్ ఆల్సో. ఇప్పుడు మనం హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలని తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ ఆర్కే ట్యూటోరియల్ హబ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనము హ్యావ్ హ్యాస్కి ఒక లైక్ హ్యావ్ హ్యాస్కి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమన్నాను అంటే ఐయు విత్ ప్లూరల్స్కి హ్యావ్ యూజ్ చేయండి, ఈ షీట్ నేమ్ సింగులర్స్కి హ్యాజ్ యూజ్ చేయండి అని చెప్పాను. సో అదేవిధంగా ఇక్కడ ఏవైతే అంటే మీకు ఆల్రెడీ కలిగి ఉంటా అంటే ప్రస్తుతం కలిగి ఉండడానికి హ్యావ్ హ్యాజ్ యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతం నేను కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ అ కార్, షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ నెక్లెస్, ఇలా. ఓకే, దే హ్యావ్ అ బ్యూటిఫుల్ గార్డెన్. ఓకే, వీ హ్యావ్ అ టీవీ. లైక్ ఇలా యూజ్ చేసుకోవడానికి మనము హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తాం. లైక్ మీకు ఆల్రెడీ తెలుసు, కలిగి ఉండడం, ప్రస్తుతం కలిగి ఉండడం. ఇప్పుడు హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి? గతంలో కలిగి ఉండడానికి, ద పాస్ట్ టెన్స్ మీరు గతంలో కలిగి ఉంటే హ్యాడ్ యూజ్ చేయాలి. ఓకే, గతంలో ఏమున్నది, నీకేం కలిగి ఉన్నది అని చెప్పుకోవడానికి మనం హ్యాడ్ యూజ్ చేసుకోవాలి. సో గతంలో అంటే ఏంటి? లైక్ ఎస్టర్డే అవ్వచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, లాస్ట్ మంత్ కావచ్చు, అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఒక 10 years బ్యాక్ కావచ్చు. అయితే కొంత ఉంటుంది, ఇప్పుడు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఎ బైక్, నాకు ఒక బైక్ ఉంది, ఇప్పుడు లేదు అన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ బైక్, బట్ నౌ ఐ హ్యావ్ ఎ కార్. ఇక్కడ ఉన్నది ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అని చెప్పుకోవడానికి. షీ హ్యాడ్ ఏ గ్రేట్ కన్ఫ్యూజన్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆమెకి చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఆమెకు ఘోరమైన కన్ఫ్యూజన్ ఉండేది. సో షీ హ్యాడ్ ఏ కన్ఫ్యూజన్. నవ్వు ఇప్పుడు భయపడుతుంది, షీ గెటింగ్ షివరింగ్ లైక్ ఆమెకి స్వెట్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు నవ్ షీ హ్యాస్ ఫియర్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఆమెకి ఫియర్ వస్తుంది. షీ హ్యాడ్ స్టేజ్ ఫియర్, ఆమెకి స్టేజ్ ఫియర్ ఉండేది ఒకప్పుడు. బట్ నౌ షీ డజంట్ హ్యావ్ స్టేజ్ ఫియర్. ఆమెకు స్టేజ్ ఫియర్ లేదు, షీ కెన్ స్పీక్, ఆమె మాట్లాడగలుగుతుంది అని చెప్పుకోవడానికి మనం యాక్చువల్గా హ్యావ్ హ్యాజ్ యూజ్ చేసుకోవాలి. హ్యావ్కి హ్యాజ్కి తేడా ఏంటంటే ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ద డిఫరెన్స్ అమాంగ్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్, దీస్ వర్డ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మీరు కన్ఫ్యూజన్ కాకుండా మంచిగా నేర్చుకోగలిగితే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ హెజిటేషన్, వితౌట్ ఎనీ పాజ్. మనం ఇంగ్లీష్ మాట్లాడి మీకు చెప్పాను ఆల్రెడీ, థింక్ చేయకండి, వాట్ ఎవర్, వేరేవా యు గెట్, ఏం వచ్చినా అది మాట్లాడండి అంతే. నోబడి ఎవడు తోపుగాడు ఎవడు లేడు మిమ్మల్ని యువర్ అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడానికి. ఎందుకంటే సో ఎవ్రీబడి కెన్ మేక్ మిస్టేక్స్, ప్రతి ఒక్కరు మిస్టేక్ చేయగలుగుతారు. బట్ ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇలాంటి లిటిల్ బిట్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకుని తర్వాత వాటిని యూజ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ ఏదో నేను బుక్కులు చదివితే రాదు ఇంగ్లీష్. యూ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ, ప్రాక్టీస్ చేయాలి, లిసన్, వినాలి. టెడెక్స్ అని ఉంటుంది, చాలా ఉంటాయి లైక్. సో ఇవన్నీ కూడా మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉండాలి, సబ్ టైటిల్స్ ఉంటాయి, చదువుతూ ఉండాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఓకే, అండ్ ఎవరైనా బెటర్ దాన్ ఎవరైనా స్పీకర్ ఉంటే, నేటివ్ స్పీకర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అండ్ అంతేకాదు చాటింగ్ చేస్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. యూ హ్యావ్ టు ఏంట్రా ఏం చేస్తున్నారు అని తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కాదు, మీరు అలా కట్ చేసేది డైరెక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. వాట్ ఆర్ డూయింగ్, వాట్ ఆర్ డూయింగ్, గోయింగ్, ఐ విల్ బి దేర్ అని చెప్పేసి మీరు చాట్ చేసుకోవచ్చు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆల్వేస్ ఇఫ్ యూ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ డెఫినెట్లీ గెట్, కంపల్సరీ వస్తుంది. బట్ డోంట్ గెట్ ఫోబియా. ఇప్పుడు ఈ చిన్న వర్డ్స్ నేర్చుకుని మీరు ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడగలుగుతారు. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు హ్యావ్కి, హ్యాజ్కి, హ్యాడ్కి డిఫరెన్స్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఐయు విత్ ప్లూరల్స్కి హ్యావ్ యూజ్ చేయాలి, ఈ షీట్ నేమ్ సింగులర్స్కి హ్యాజ్ యూజ్ చేయాలి. అది అయిపోయింది. మరి హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి సార్? హ్యాడ్ అంటే ఏంటి? ఉండెను, ఉండేది, ఒకప్పుడు ఉండేది, కలిగి ఉండేది, ఉండెను అని చెప్పుకోవడానికి మనము హ్యాడ్ యూజ్ చేసుకోవాలి. సో మరి సార్ వీటికి పెట్టాలి, ఇది ఐయు విత్ ప్లూరల్స్కి ఏమో హ్యావ్ పెట్టమన్నారు, ఈ షీట్ నేమ్ సింగులర్స్కి ఏమో హ్యాజ్ పెట్టమన్నారు. మరి దీనికి ఇక్కడ పెట్టాలి సార్, నేను దేనికి యూజ్ చేసుకోవాలి సార్, నేను ఎక్కడ పెట్టాలి ఇది?
హ్యాస్ హ్యాడ్. హ్యాడ్ అనేది ఎక్కడ పెట్టాలి? సో ఐ యూజ్ ద ప్లూరల్స్కి అది పెట్టాను, ఈ షీట్ నేమ్స్కి ఇది పెట్టాను, హ్యాస్ పెట్టాను, ఐ యూజ్ ద ప్లూరల్స్కి హ్యావ్ పెట్టాను. బట్ హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయలేదు సార్, వాట్ ద కన్ఫ్యూజన్ హియర్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏం లేదు. హ్యాడ్ యూజ్ చేయాలంటే హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలంటే అన్నిటికీ ఐ యూ వి దే ప్లూరల్స్కి, హీ షీ ఇట్ నేమ్ సింగులర్స్కి, ప్లూరల్స్కి సింగులర్స్కి అన్నిటికీ కూడా హ్యాడ్ పెట్టేయచ్చు. ఐ హ్యాడ్ ఎ సపా లాస్ట్ నైట్, ఐ హ్యాడ్ ఎ డిన్నర్ లాస్ట్ నైట్. అంటే డిన్నర్ సప్పర్ అంటున్నాడు సార్ అని చెప్పేసి, లైట్ మీల్ ఏమీ లేదు. లైట్ మీల్ ఇన్ ద ఈవినింగ్ 6:30 to 10 ఆ మూమెంట్లో తినే ఫుడ్ని మనం ఏమనాలంటే సప్ప అనాలి. లైట్ మీల్ ఇది, తట్టెడు తినడు కాదు, పోయి ఫంక్షన్లో పోయి తట్టెడు తినడు కాదు. సో డిన్నర్ అంటే తట్టెడు తినడం, అది కూడా ఈవినింగే. బట్ హెవీ మీల్ ఇదేమో లైట్ మీల్, అదేమో హెవీ మీల్. డిన్నర్ ఏమో హెవీ మీల్, బగ్గా తినడాన్ని హెవీ మీల్ అంటారు. లైక్ చాయ్ బిస్కెట్లు ఇలాంటి ఈవినింగ్ తీసుకోవడానికి కూడా డిన్నర్ అంటారు. లైక్ సూప్, బటర్ అండ్ స్నాక్స్, లైక్ ఇలాంటివన్నీ కూడా లైక్ ఐ డోంట్ వాంట్ ఈట్ హెవీ బికాస్ ఐ వుడ్ లైక్ టు ప్రిఫర్, నేను సప్ప తీసుకుంటాను, ఆల్రెడీ తిన్నాను అని చెప్పేసి. నువ్వు మధ్యాహ్నం తట్టెడు తిన్నా కూడా దాన్ని డిన్నర్ అంటారు. లైక్ 2 o'clock ఏదో సంథింగ్ ఎంతెంత తిన్నా కానీ దాన్ని డిన్నర్ అంటారు. లైక్ హెవీ మీల్ విచ్ యూ ఎయిట్ ఎ లాట్, తట్టెడు తింటే దాన్ని డిన్నర్ అనాలి, సప్పర్ అంటే అది. బట్ ఈవినింగ్ మీల్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ రెండు కూడా. సో అది ఓకే. ఐ హ్యాడ్ ఎ డిన్నర్, I had dinner. No, don't use a dinner. So I had dinner. I had delicious dinner last night. Okay. Next, ఇలాంటివన్నీ కూడా I had a headache. నాకు ఘోరమైన హెడేక్ ఉంది, సివియర్ హెడేక్ ఉంది. My mother had a beautiful saree. ఒకప్పుడు ఉంది. She had 10 acres land. ఆమెకి 10 acres land ఉంది, అమ్మేసుకుంది మొత్తం. ఇప్పుడు ఏమీ లేదు. She doesn't have any land. They had ఓన్ హౌస్, వాళ్ళకు ఒక ఓన్ హౌస్ ఉంది. ఓకే, ఇలా యూజ్ చేసుకోవడానికి మనం హ్యాడ్ యూజ్ చేసుకోవాలి. హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఈ విధంగా యూజ్ చేస్తే హ్యాడ్ని కన్ఫ్యూజ్ కాకండి. మరి ఇప్పుడు దీన్ని నెగిటివ్లో మార్చాలంటే ఇవన్నీ కూడా పాజిటివే. ఐ హ్యాడ్ ఏ మొబైల్, ఒకప్పుడు ఉంటుంది, ఇప్పుడు లేదు. ఓకే, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. బట్ నౌ ఐ డోంట్ హ్యావ్, నాకు ఇప్పుడు లేరు. సో డోంట్ హ్యావ్, హ్యాడ్. ఓకే, షీ హ్యాడ్ a great knowledge. She had a lot of knowledge. ఓకే, ఆమెకు చాలా నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు లేదు. షీ డజంట్ హ్యావ్ నాలెడ్జ్. సో ఇలా మనం యూజ్ చేసుకోవడానికి హ్యావ్, హ్యాడ్, హ్యాస్ యూజ్ చేసుకోవాలి. ఇలా లైక్ యూ హ్యావ్ టు స్పీక్ అండ్ యూ హ్యావ్ టు రైట్ 1 by 1 రాస్తూ ఉండాలి. రాసి జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అండ్ యూ హ్యావ్ టు స్పీక్ ద పీపుల్. అండ్ కాల్ సెంటర్ కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంగ్లీష్లోనే, తెలుగులో కాదు. తెలుగులో ఎవడైనా మాట్లాడతారు తోపుగాడు. బట్ ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్లస్ 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది అంటారు చూడు. ఆ మూమెంట్లో నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. స్పీక్ విత్ దెమ్. ఏది లేదు, మీరు మాట్లాడుతూ ఉండండి. వాళ్ళకి నచ్చకపోతే, నీ లాంగ్వేజ్ నచ్చకపోతే వాళ్ళు కట్ చేసి పారదొప్తారు. సో ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఈ విధంగా మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఎలా మాట్లాడాలి, నెగిటివ్లో ఏ విధంగా యూజ్ చేయాలి. ఓకే, ఐ డోంట్ హ్యావ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ అన్నారు. షీ డజంట్ హ్యావ్ ప్రస్తుతానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ అన్నాను. షీ డజంట్ హ్యావ్ ఫ్రెండ్స్. సో ఐ డిడ్ంట్ హ్యావ్, డిడ్ ప్లస్ హ్యావ్ ఏ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హ్యాడ్ ఉంది కదా, హ్యాడ్ని డిడ్ ప్లస్ హ్యావ్ రాయాలి. డిడ్ ప్లస్ హ్యావ్. ఐ డిడ్ంట్ హ్యావ్ ఫ్రెండ్స్. ఓకే, ఐ డిడ్ంట్ హ్యావ్ కార్. షీ హ్యాస్ ఎ కార్. షీ డజంట్ హ్యావ్ ఎ కార్. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. ఐ హ్యావ్ ఎ కార్. ఓకే, ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ కార్ వన్స్ అపాన్. నా ఉంది ఇప్పుడు అని చెప్పుకోండి. ఐ డోంట్ హ్యావ్ మనీ, ఎనఫ్ మనీ. నా దగ్గర ఎనఫ్ మనీ లేదు. సో షీ డజంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. ఆమె దగ్గర ఎనఫ్ మనీ లేదు. గుర్తుపెట్టుకోండి, డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్. ఇది ప్రస్తుతం ప్రెజెంట్, ఇన్ ద ప్రెజెంట్. సో పాస్ట్ టెన్స్, గతంలో మాట్లాడుతున్నప్పుడు సో ఏమనాలి అంటే ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. షీ డిడ్ంట్ హ్యావ్, అన్నిటికంతే డిడ్ంట్. సో డజంట్, డోంట్ అని దాన్ని పెట్టాం. ఇక డిడ్ంట్ హ్యావ్. ఐయువి దే ప్లూరల్స్, ఈ షీట్ నేమ్ సింగులర్స్ అన్నిటికీ కూడా డిడ్ంట్ హ్యావే పెట్టాలి. ఓకే, డిడ్ంట్ హ్యావ్. హ్యాడ్ని నెగిటివ్లో మార్చేటప్పుడు డిడ్ంట్ హ్యావ్ రాయాలి. అంటే లేదు, వాళ్ళకి లేదు. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ క్లాస్. ఐ డోంట్ హ్యావ్ ఎ క్లాస్. నాకు ఇప్పుడు క్లాస్ లేదు అన్నాడు. ఐ డోంట్ హ్యావ్ క్లాస్ నా. ఐ డిడ్ంట్ హ్యావ్ క్లాస్ ఎస్టర్డే క్లాస్ లేదు అన్నప్పుడు ఐ డిడ్ంట్ హ్యావ్ క్లాస్. ఓకే, షీ డిడ్ంట్ హ్యావ్ బుక్స్. ఆమెకు బుక్స్ ఉండే కాదు.
షీ డజంట్ హ్యావ్ బుక్స్. ఇప్పుడు ఆమె బుక్స్ లేవు. ఇదే కంపేర్ చేసుకోండి. డిడెంట్ హ్యావ్కి డజంట్ హ్యావ్కి కంపేర్ చేసుకోండి. వీటిని చూసి మాట్లాడుకుంటే ఈజీగా మీకు గెటిన్ అవుతారు. సో మరీ ఫర్దర్గా మరీ డీప్కి వెళ్ళిపోకండి. జస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్. చిన్న చిన్నగా మాట్లాడి జస్ట్ యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఓకే, విత్ లాట్ ఆఫ్ ఎంథూజియాజం, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్. మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. సో then you will speak English very well. Okay, until bye, then see you. Please subscribe my channel RK Tutorial Hub and share and like my channel. Thank you very much, my dear friends.